మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు. ఒకరోజు ప్రార్థనా మందిర అధికారి ప్రభు వద్దకు వచ్చి మోకరించి వేడుకుంటున్నాడు. ప్రభు, నా కుమార్తె ఇప్పుడే మరణించినది. అయినా మీరు వచ్చి మీ చేయిను ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థన చేశాడు. ప్రభు వెంటనే తన శిష్యులతో కలిసి ఆ గృహానికి వెళ్లి ఆ బాలికను తాకాడు. వెంటనే ఆ బాలిక జీవాన్ని పొందుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అధికారి యొక్క విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. ఈ అధికారి ప్రార్థనలో వినయం ఉంది, విశ్వాసం ఉంది. అందుకనే తాను సవినయముగా ప్రభు ముందుకు వచ్చి మోకరించి వినయంతో ప్రార్థన చేశాడు, విశ్వాసాన్ని కనబరిచాడు. ప్రియా మిత్రులారా, తాను ఆ గ్రామంలో డబ్బున్నవాడు, పేరున్నవాడు, అధికారం ఉన్నవాడు. అటువంటి వాడు ప్రజలందరి ముందు తాను మోకరించాడు, వినయంతో ప్రభుని ప్రార్థించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని సమక్షానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వినయముతో, విశ్వాసముతో, దేనతతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు. ప్రియా మిత్రులారా, కుష్ఠరోగి ఒకడు ప్రభు ముందుకు వచ్చి మోకరించి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకిష్టమే తన చేయి చాచి తనను తాకి స్వస్థపరుస్తున్నాడు. ఇటువంటి వినయాన్ని, ఇటువంటి విశ్వాసాన్ని మనం కూడా కనపరచాలి. ప్రియా మిత్రులారా, నేడు సువార్తలో రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ విశ్వాసముతో ప్రభు యొక్క అంగీ అంచును తాకింది. వెంటనే స్వస్థత పొందుకుంది. ఆమె ప్రభు చెంతకు వెళ్ళటానికి అవకాశం పొందుకోలేకపోయింది. అయినా సరే ఏదో ఒక విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని తాకకపోయినా ఆయన వస్త్రములో చివరి భాగాన్ని తాకినా సరిపోతుంది, నాకు స్వస్థత వస్తుంది అనుకుంది. తాను విశ్వాసముతో వెళ్లి ప్రభు యొక్క అంగీ అంచును తాకింది, స్వస్థతను పొందుకుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ స్త్రీ వలె విశ్వాసముతో ప్రభు సన్నిధికి వెళ్ళాలి. విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. విశ్వాసముతో దివ్య బలి పూజలో పాలు పంచుకోవాలి. విశ్వాసముతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు దేవుడు మనకు స్వస్థతను దయచేస్తాడు. ప్రియా మిత్రులారా, ప్రభు ఆ స్త్రీతో తెలియజేస్తున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని ప్రభు దీవిస్తున్నాడు. ప్రియమిత్రులారా, మనం కూడా ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని కనపరిచి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఒక గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు. ప్రభా, నేడు సువార్తలో ప్రార్థన మందిర అధికారి ఎంతో విశ్వాసముతో ప్రార్థించి ఉన్నాడు. తన విశ్వాసము ద్వారా మరణించిన తన కుమార్తె జీవాన్ని పొందుకుంది. ప్రభా, మేము కూడా విశ్వాసముతో, వినయముతో ప్రార్థన చేసే వాక్యాన్ని దయచేయండి. ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారందరినీ కూడా నీ కృపావరములతో, అనుగ్రహములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.